Good morning. Today's class in system of circles we discuss one more very important concept. After this concept we go for problems. So you have to observe clearly what the concept is. So you have to look at the board. Here what I am saying is, let s dash equal to 0 comma s double dash equal to 0 comma s triple dash equal to 0 be three circles. Here there are three circles. Those three circles whose centers are non-collinear circles. So those three circles are non-collinear centers. Those three circles having non-collinear centers. That means the line join there is the centers of those three circles does not lie on the same straight line. So consider like this. This is one circle. Okay, this is one circle. This is another circle. This is another circle. Okay. You have to understand, this is s dash equal to 0, s double dash equal to 0, s triple dash equal to 0. These are the circles, and this is the center, this is another center, this is another center. Say C1, C2, C3. So you clearly says that the centers of these three circles does not lie on same line. So these three are not collinear. These 3 points are not collinear. What are the 3 points? The centers of these three circles are not collinear. Okay. Next, whose centers are non-collinear and no two of these circles are intersecting. No two of these circles are intersecting. Okay, obviously there are three different circles. Any two of these three circles does not intersect. అంటే ఇక్కడ ఇచ్చిన మూడు సర్కిల్స్లో ఏ రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవ్వకూడదు అంటున్నారు. ఏ రెండు అంటే 1 2 కానీ 2 3 కానీ లేదా 1 3 కానీ ఏది ఇంటర్సెక్ట్ అవ్వకూడదు, ఇంటర్సెక్ట్ అయ్యలేవు. సో ఇలా ఉన్నప్పుడు ఇలా మూడు సర్కిల్స్ ఉన్నాయి. ఈ మూడు సర్కిల్స్ ఎలా ఉన్నాయి? వాటి సెంటర్స్ ఏమో నాన్ కొలీనియర్, అంటే వాటి సెంటర్స్ ఒకే లైన్ మీద లేవు. అదేవిధంగా ఏ రెండు సర్కిల్స్ తీసుకున్నా ఇంటర్సెక్ట్ అయ్యి లేవు. సపోజ్ ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యి మూడోది వేరుగా ఉన్నాయి, కండిషన్ కాదు. సో మూడు డిఫరెంట్ సర్కిల్స్ అయినప్పుడు ఫస్ట్ ఏమని చెప్తున్నారో చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాడికల్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్స్ అంటున్నారు. ముందు ఏంటి ఈ మూడింటికి రాడికల్ సెంటర్ ఏమవుతుంది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఫస్ట్ 1కి 2కి రాడికల్ యాక్సిస్ కట్టారనుకో, సపోజ్ ఇలా వస్తుంది. 2కి 1కి 3కి కట్టారనుకోండి రాడికల్ యాక్సిస్ ఏదో సమ్ ఇటు నుంచి ఇలా వస్తుంది. అలాగే దీనికి కట్టారనుకోండి ఇలా వస్తుంది రాడికల్ యాక్సిస్. సో మనం ఈ రాడికల్ యాక్సిస్ని ఎక్స్టెండ్ చేసామనుకోండి. సో ది రాడికల్ యాక్సిస్ కట్ హియర్. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ రాడికల్ సెంటర్. సో ఇదే రాడికల్ సెంటర్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నా, రాడికల్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ రాడికల్ సెంటర్ ఒక సెంటర్ అయితే సర్కిల్కి, అండ్ ఇంకా ఏంటి, లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ రాడికల్ సెంటర్ టు ఎనీ ఆఫ్ ది త్రీ సర్కిల్స్. సపోజ్ నువ్వు రాడికల్ సెంటర్ నుంచి దీనికి లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ ఇవ్వమన్నావు అనుకోండి. లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ రాడికల్ సెంటర్ నుంచి లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఈ రాడికల్ సెంటర్ నుంచి ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ గీయాలి. సపోజ్ ఇలా గీయచ్చు. ఇలా గీస్తే ఇదో టాంజెంట్ అవుతుంది. లేదా దీనికి అయినా గీయచ్చు. ఇలా గీసామనుకో ఇదో టాంజెంట్ అవుతుంది. లేదా ఇలా గీసామనుకో ఇది ఒక టాంజెంట్ అవుతుంది. అలాగే దీనికి కూడా గీయచ్చు. ఇలాగా సపోజ్ ఇలా గీస్తే ఇదో టాంజెంట్ అవుతుంది. లేదా దీనికి ఇలా గీసినా ఇదో టాంజెంట్ అవుతుంది. సో ఏదైనా సరే లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్కి గల డిస్టెన్స్. ఇదే నథింగ్ బట్ రేడియస్ అవుతుంది. ఇది సెంటరు, ఇది రేడియస్. ఈ సెంటర్ నుంచి దీనికి ఇది రేడియస్ అయ్యేటట్టుగా గీసినటువంటి సర్కిల్ ఏమని చెప్తున్నారు? లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ రాడికల్ సెంటర్ టు ఎనీ ఆఫ్ ది త్రీ సర్కిల్స్. రాడికల్ సెంటర్ నుంచి
ఈ సర్కిల్స్కి దేనికి గీసినా నువ్వు ట్యాంజెంట్ అదే ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. of any of these three circles as radius అయ్యి cuts the given three circles orthogonal. అంటే ఇప్పుడు ఇది సెంటర్, ఈ లెంగ్త్ ఆఫ్ ద ట్యాంజెంట్ రేడియస్ గా తీసుకుని నువ్వు ఒక సర్కిల్ గీసావు అనుకో ఇలాగా. ఇది ఏం చేస్తుంది, ఈ మూడు సర్కిల్స్ ని కట్ చేస్తుంది. ఇది సెంటర్ అయింది దీనికి, ఇది ఒక రేడియస్ లేదా ఇది రేడియస్ లేదా ఇది రేడియస్. ఈ సర్కిల్ ఏమవుతుంది ఇప్పుడు మూడు సర్కిల్స్ ని ఎలా కట్ చేస్తుందంట, ఆర్థోగోనల్ గా కట్ చేస్తుంది. ఇది కండిషన్. అంటే ఇప్పుడు ఈ సపోజ్ మూడు ఈక్వేషన్స్ ఇచ్చి ఈ మూడు ఈక్వేషన్స్కే మీకు అర్థమవుతుందా, మూడు ఈక్వేషన్స్ ఇచ్చి మూడు సర్కిల్స్కి ఆర్థోగోనల్గా కట్ చేసే సర్కిల్ ఈక్వేషన్ అడిగారు అనుకోండి. ఆల్రెడీ మనం ముందు ప్రాబ్లమ్స్లో చేసాం. సపోజ్ మనం ఏంటి రిక్వైర్డ్ సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 అని తీసుకున్నాం. సో 1 and 2 కట్స్ ఆ సర్కిల్ S డాష్నే మనం తీసుకున్న సర్కిల్ S ఆర్థోగోనల్గా కట్ చేస్తే కండిషను 2gg' + 2ff' = c + c' అని చెప్పి అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం జిఎఫ్సిలో ఒక ఈక్వేషన్ వచ్చింది. మళ్ళీ ఈ సర్కిల్ మన రిక్వైర్డ్ సర్కిల్ మళ్ళీ ఆర్థోగోనల్ అని అంటే రెండో సర్కిల్తో తీసుకుంటే ఇంకొక కండిషన్ జిఎఫ్సిలో, మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ జిఎఫ్సిలో మూడో సర్కిల్. ఆ మూడు సాల్వ్ చేయడం ద్వారా జి ఎంత ఎఫ్ ఎంత సి ఎంత కట్టుకుని అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ చెప్పాం. ఇప్పుడు ఎంత ప్రాబ్లం లేదు, సింపుల్గా చేయొచ్చు. ఆర్థోగోనల్ సర్కిల్ అని చెప్పిన మూడు డిఫరెంట్ సర్కిల్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తే సరిపోతుంది, ఈ మూడింటికి రాడికల్ సెంటర్ కడితే ఈ సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ మూడు సర్కిల్లో ఏదో ఒక సర్కిల్ తీసుకుని సెంటర్ నుంచి దీనికి లెంగ్త్ ఆఫ్ ద ట్యాంజెంట్ కట్టేస్తావు. ఎలాగే తెలిసి లెంగ్త్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే √S1 మనం కట్టేస్తే రేడియస్ సెంటర్ వచ్చేస్తుంది. సో రాడికల్ సెంటర్ లెంగ్త్ ఆఫ్ ద ట్యాంజెంట్ రేడియస్, సెంటర్ రేడియస్ తెలిసింది కాబట్టి ఈక్వేషన్ కట్టేయచ్చు. అలా కట్టిన ఈక్వేషన్ ఇచ్చిన మూడు సర్కిల్స్ని ఎలా కట్ చేసి ఈక్వేషన్ అవుతుంది, ఆర్థోగోనల్గా కట్ చేసి ఈక్వేషన్ అవుతుంది. సింపుల్గా చేయొచ్చు. అర్థమైందండి, ఇది కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ మూడు సర్కిల్స్ ఇచ్చాడు. మూడు ఎలాంటి సర్కిల్స్, నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. ఎక్కడ ఏది కట్ చేసుకో వేరువేరుగా ఉంటాయి. సెంటర్స్ ఏమో నాన్ కొలీనియర్ అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ సర్కిల్స్ యొక్క రాడికల్ సెంటర్ ముందు కట్టుకున్నాం అనుకోండి. సో దీనికి రాడికల్ యాక్సిస్, దీనికి రాడికల్ యాక్సిస్, దీనికి రాడికల్ యాక్సిస్. సో ఈ మూడు రాడికల్ యాక్సిస్లు కట్ చేసుకున్న పాయింటే కాంకరెంట్ పాయింట్ అవుతుంది, రాడికల్ సెంటర్ అవుతుంది. ఇప్పుడు ఈ రాడికల్ సెంటర్ అయ్యి అలాగే రాడికల్ సెంటర్ నుంచి ఎనీ ఆఫ్ ద త్రీ సర్కిల్స్కి లెంగ్త్ ఆఫ్ ద ట్యాంజెంట్ కడితే అదేమవుతుంది రేడియస్గా తీసుకున్నప్పుడు ఇది సెంటరు, అది రేడియస్గా ఉన్న సర్కిల్ ఈ మూడు సర్కిల్స్ని ఏం చేస్తుందని చెప్తున్నారు, ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది అని చెప్తున్నారు. దీనికి ప్రూఫ్ అవసరం లేదు, కాన్సెప్ట్ ఉంటే సరిపోతుంది ఐపీ వరకు. సో ఈ కాన్సెప్ట్ మీద బేసే లెక్కలు సింపుల్గా చేయొచ్చు. లెక్కలు చెప్పినప్పుడు చెప్తాను ఎలాగండి. సో పాయింట్ ఇది మీకు అర్థమైంది కదా. మీరు క్లియర్గా ఇది ఎక్కించుకుని మీకు అర్థమవడానికి డయాగ్రామ్ కూడా వేసుకోండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఒకసారి మళ్ళీ వినండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏదైతే ఉందో అది మళ్ళీ పాజ్ చేసుకుని ఇంకొకసారి 2 సార్లు విని అప్పుడు నెక్స్ట్ వెళ్దాం. సో ఇది అయిపోయాక ఇప్పుడు మనం ఇంకా ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఆ ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఈ ఒకసారి ఇది ఎక్కించుకోండి, కంప్లీట్గా ఎక్కించుకోండి. సో ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మోడల్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్ అని చెప్పి ఇచ్చారు. సో మనకి ఇక్కడ రాడికల్ యాక్సిస్ కట్టాలి. ఇక్కడ ఇదొక సమ్ము, ఇదొక సమ్ము, రెండు డిఫరెంట్ సమ్స్. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్ ఎలా చేయాలో చూద్దాం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చారు. సో గివెన్ సర్కిల్స్ రాసుకుంటారు. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్.
ముందు రాడికల్ యాక్సిస్ కట్టాలంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రాడికల్ యాక్సిస్ కట్టడం చాలా ఈజీ, కానీ కట్టడానికి ముందు మీరు అబ్జర్వ్ చేయవలసినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇచ్చిన రెండు సర్కిల్స్ జనరల్ ఫార్ములో ఉన్నాయా లేదా. ఇచ్చిన రెండు సర్కిల్స్ జనరల్ ఫార్ములో ఉన్నాయా లేదా. ఇప్పుడు జనరల్ ఫార్మ్ అంటే ఏంటండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ =0గా ఉన్నారు. అంటే అర్థం ఏంటి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ల యొక్క కొఫిషియంట్ 1 అయి తీరాలి. అలా ఉన్నాయా లేదా. సో ఇక్కడ ఎలా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఓకే గొడవ లేదు. ఇది కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, గొడవ లేదు. సో ఈ రెండు కూడా జనరల్ ఫార్మ్లోనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ కట్టేయచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు గివెన్ సర్కిల్స్ తర్వాత నువ్వు కట్టాల్సింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ దేనికి 1 and 2 ఈజ్. సో ఈ రెండింటికి రాడికల్ యాక్సిస్ కట్టాలి. కాబట్టి రాడికల్ యాక్సిస్ అంటే లైన్ కాబట్టి L తో డినోట్ చేస్తాం. L ఐడెంటికల్ టు ఫార్ములా S minus S dash equal to 0 అంటే S minus S dash. సో L ఐడెంటికల్స్ టు వాట్ ఈజ్ ఇట్, ఇందులోంచి ఇది తీసేయాలి. అదవుతుందండి. అంటే ఏంటవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6y ప్లస్ 12. ఎస్ అంటే ఇది మైనస్ ఎస్ డాష్ అంటే ఇది మైనస్తో చేయాలి మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y మైనస్ 6x ప్లస్ 4y. ఇందువల్ల మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం బట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 ఈక్వల్ టు 0. విషయం అర్థమైందా లేదా ఇది. సో ఎస్ అంటే ఎస్ చేసేసాం, మైనస్ ఎస్ డాష్ కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే వేసాం. నౌ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్డ్, వై స్క్వేర్ క్యాన్సిల్డ్. సో ఐడెంటికల్స్ మైనస్ 5x మైనస్ 6x, ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 11x, 6y ప్లస్ 4y 10y, 12 ప్లస్ 14 26 ఈజ్ ఈక్వల్ టు 0. ఐడెంటికల్స్ టు ఏం పోతే అన్నింటిలోని ఇంకా పోయేదేమీ లేదు కామన్గా. సో మైనస్తో మల్టిప్లై చేసేయండి. 11x మైనస్ 10y మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. సో విచ్ ఈస్ ద రాడికల్ యాక్సిస్. ఇదే రాడికల్ యాక్సిస్, వెరీ సింపుల్. సబ్ట్రాక్ట్ వన్ సర్కిల్ ఫ్రమ్ అనదర్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వద్దాం, ఈ లెక్క ఎలా చేయాలో చూద్దాం. సో ఇవి గివెన్ సర్కిల్స్, ఇది 1 ఇది 2. అబ్జర్వ్ చేయవలసిన విషయం జనరల్ ఫార్మ్లో ఉన్నాయా లేదా. జనరల్ ఫార్మ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లాగా ఉండాలి, కానీ ఇది ఎలా ఉంది 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఉంది. ఇది ఎలా ఉందని 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఉంది. సో కాబట్టి ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి, నౌ వి రెడ్యూస్ ద గివెన్ ఈక్వేషన్స్ ఇంటూ జనరల్ ఫార్మ్. నౌ రెడ్యూస్ ద గివెన్ ఈక్వేషన్స్ ఇంటూ జనరల్ ఫార్మ్. దీన్ని జనరల్ ఫార్మ్లో రెడ్యూస్ చేయాలి. అప్పుడు ఇదేమవుతుంది, ఎస్ ఐడెంటికల్స్ టు జనరల్ ఫార్మ్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 2. సో త్రూ అవుట్ ఈక్వేషన్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 2. దెన్ 2తో డివైడ్ చేసి ఎక్స్ స్క్వేర్, ఇది వై స్క్వేర్ ప్లస్ ఇదేమో 3/2x ప్లస్ 6/2 అంటే 3 అయిపోతుంది కాబట్టి 3y మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ third equation. And S dash identicals to ఈ ఈక్వేషన్ జనరల్ లో మారాలంటే 3తో డివైడ్ చేయాలి. కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 7/3x ప్లస్ 8/3y మైనస్ 11/3 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ 4. ఇప్పుడు నౌ ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ is formula L identicals to S minus S dash equal to 0. సో ఇప్పుడు ఇలా జనరల్ ఫార్ములా మారిన ఈక్వేషన్స్ ని యూజ్ చేసి రాడికల్ యాక్సిస్ కట్టాలి. కాబట్టి దిస్ ఎంప్లాయిస్ ఇంకా ఆటోమేటిక్గా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు మీరు. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు లేదా ఇంకొక స్టెప్ వేసుకోండి. ఎస్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3/2x ప్లస్ 3y మైనస్ 5/2 మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్
minus y square plus 7 by 3x minus 8 by 3y plus 11 by 3 is equal to 0. So this x square cancelled, x square cancelled, y square cancelled, y square cancelled. So ఈ రెండిటిలో నుంచి x కామన్ తీస్తే 3/2 plus 7/3 into x అండ్ y సంగతి చూసినట్లయితే ఈ రెండిటిలో నుంచి y కామన్ తీసేస్తే 3 minus 8/3 into y అండ్ కాన్స్టెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి minus 5/2 plus 11/3 is equal to 0. This is equals to LCM కడితే 2 కి 3 కి LCM ఏమవుతుందంటే 6 అవుతుంది. 2 3 times 3 3 is ఎంత 9 3 2 6 2 7 14 x plus దీనికి 3 9 minus 8 y ఈ రెండింటికి మనం చూసేటప్పుడు ఏమవుతుంది అంటే సపోజ్ ఈ రెండింటికి మైనస్ 5/2 plus 11/3 సో ఇక్కడ ముందు ఇక్కడ ప్లస్ చేసేసుకోండి 2 కి 3 కి LCM 6 అవుతుంది 2 3 times 3 into minus 5 minus 50 అదేవిధంగా 3 2 times 20 plus 22 is equal to 0. సో is equal to మొత్తం అంతటినీ కూడా మనం 6 తో మల్టిప్లై చేసాం అనుకోండి ఇక్కడ 6 6 పోతాయి 23x 6 తో మల్టిప్లై చేస్తే 3 2 times పోతాయి 9 minus 8 1 కాబట్టి 2y అలాగే ఇక్కడ కూడా 6 తో చేస్తే 6 6 పోతాయి 22 minus 15 17 22 minus 15 7 so plus 7 is equal to 0. So the answer is 23x plus 2y plus 7 equal to 0. Very simple. Radical axis means subtract one circle from another. So before subtracting or before applying the formula, first you have to confirm whether the given two circles are in general form or not. If the given circles are not in general form, first you have to reduce the given circles into general form by dividing suitable value with suitable value. That means for suppose this equation we divide with 2 because of we made the coefficients of x square and y square is 1. So we have to divide the whole equation with 2. Whereas in the case of other equation, we divide throughout the equation with 3 because the coefficients of x square and y square is 3. Okay. So by doing that thing, we go for the formula s minus s dash is equal to 0 and you simply subtract the equations which are in general form. So these two equations you have to subtract any one. We subtract from any one to another. So then you get the equation of radical axis. So friends, what the important thing while calculating radical axis is you have to confirm the given equations are in general form or not. So you make the given equations in general form, then you apply the simple formula s minus s dash equal to 0 to calculate the equation of radical axis. Okay. So note ఈ ప్రాబ్లం ఎక్కించుకోండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. So the next problem here is find the radical center of the given circles 1 2 3. So in this problem they asked us for radical center and what they given in the problem 3 circles will be given. So what is the definition of radical center? The concurrent point of radical axis of any two radical axis. That means the concurrent point of radical axis is radical center. Concurrent point of radical axis is radical center. But here there are 3 circles will be given. That means how many radical axes you have to obtain? 3 radical axes will be obtained. Of which 3 you have to calculate any 2 radical axes and then you have to calculate
You have to solve those two equations, then you get the radical center. Radical center అంటే 3 సర్కిల్స్ ఇచ్చి అడిగారు. సో 3 సర్కిల్స్ ఇచ్చినప్పుడు 1కి 2కి ఒక రాడికల్ యాక్సిస్, 2కి 3కి ఒక రాడికల్ యాక్సిస్, 1కి 3కి ఒక రాడికల్ యాక్సిస్ 3 వస్తాయి. ఈ 3 ఇంటర్సెక్ట్ అయిన పాయింటే రాడికల్ సెంటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం లెక్క చేసేటప్పుడు 3 రాడికల్ యాక్సిస్లు కట్టాల్సిన అవసరం లేదండి. ఎందువల్ల ఆ 3 ఒకే పాయింట్ వద్ద కట్ చేసుకుంటాయి. కాబట్టి ఏయో 2 రాడికల్ యాక్సిస్లు కట్టి వాటిని సాల్వ్ చేస్తే వచ్చేదే రాడికల్ సెంటర్ అవుతుంది. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1 and 2. సో ఇందాకే మీకు ఒక పాయింట్ చెప్పాను. రాడికల్ యాక్సిస్ కట్టాలి అంటే ముందు ఇచ్చిన 2 సర్కిల్స్ మనకి జనరల్ ఫార్ములా ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ 1 and 2 x² + y², ఇక్కడ x² + y² అలాగే ఉంది. సో ఈ 2 జనరల్ ఫార్ములానే ఉన్నాయి. సో డైరెక్ట్గా మనం రాడికల్ యాక్సిస్ ఫార్ములా అప్లై చేసేయచ్చు. L identical to s minus s dash equal to 0. This identical to, so say this is L1. L1 identicals to s minus s dash is equal to 0. So x² plus y² minus 2x plus 6y minus s dash means minus to din multiply again. Minus x² minus y². So minus to 0 plus 4x plus 2y minus 6 equal to 0. This x² y² cancelled. This is 4x minus 2x is nothing but 2x. 6y plus 2y plus nothing but 8y. And this is nothing but minus 6. Only one constant is there, that is minus 6. So you throw out the equation, 2 will be cancelled, then it becomes x plus 4y minus 3 equal to 0. This is the fourth equation. So we get a radical axis by using 1 and 2. And you have to find another radical axis by using 1 and 3 or 2 and 3, anything you have to do. But here I have used 1 and 3. So next radical axis, equation of radical axis of 1 and 3 is nothing but L2. This L2 identicals to s minus s double dash equal to 0. S minus s double dash. Here I am using 1 and 3. So this implies x² plus y² minus 2x minus 2x plus 6y minus of this whole equation. So it becomes minus x² minus y² plus 12x minus 2y minus 3 equal to 0. So x² y² and y² is cancelled. Identicals to 12x minus 2x is nothing but 10x minus 2y. 6y minus 2 is nothing but 4y. And what is that? Constant is minus 3 equal to 0. This identicals to nothing but 10x plus 4y minus 3 equal to 0. This is L2, which is fifth equation. So here we get the equations of two radical axes. There is no need to find other radical axis by solving 2 and 3. There is no need here, because if any two of the three radical axes are known to us, అంటే మూడిట్లో ఏ 2 radical axis తెలిసినా వాటిని సాధిస్తే అంటే వాటిని సాల్వ్ చేస్తే వచ్చే పాయింటే రాడికల్ సెంటర్. సో ఆల్రెడీ 2 radical axis మనకు వచ్చినాయి కాబట్టి ఈ రెండు సాల్వ్ చేస్తే వచ్చేదే రాడికల్ సెంటర్. సో సాల్వ్ 4 and 5. So you have to solve 4 and 5 by using x, y, 1x. So you have to write x 1, 4 minus 3, 1, and this is 10, 4 minus 3, 10. X by y by 1 by. So in this method, cross multiplication method, we have to solve these equations. So at the bottom of x here, minus 12 becomes plus 12. This is minus 30, minus 3 becomes plus 3. This is 4 minus 40, plus 40 minus 40. X by 0, y by minus 27, 1 by minus 36.
So from this x is equal to 0, y is equal to minus 27 by minus 36, minus cancel, 3 by 4, 9 table, 9 3 is 27 and 9 4 is 36. Therefore, radical center is 0, 3 by 4. This is the radical center of the given three circles. Understand? So this is very easy problem. So friends, remember, if you have given three circles and you are asked for finding the radical center, then you must do one thing. You have to calculate any two of the three radical axes by using the given three circle equations. Before calculating the radical axis, you must remember whether the given circles are in general form or not. If they are in general form, there is no problem at all. If they are not in general form, first you have to reduce the given equation of the circles into general form. Then you go for radical axis. You go for calculating the radical axis. అంటే ఇచ్చిన మూడు సర్కిల్స్ ముందు రాడికల్ యాక్సిస్ ముందు జనరల్ ఫార్మ్ లో ఉన్నాయా లేదా అనేది చూడాలి. రాడికల్ యాక్సిస్ కట్టడానికి ముందు ఇచ్చిన మూడు సర్కిల్స్ జనరల్ ఫార్మ్ లో ఉన్నాయా లేదా. సో ఇవన్నీ జనరల్ ఫార్మ్ లోనే ఉన్నాయి కాబట్టి బాధ లేదు. ఇప్పుడు రాడికల్ యాక్సిస్ కట్టడమే. రాడికల్ యాక్సిస్ అంటే ఎనీ టూ రాడికల్ యాక్సిస్ యాక్చువల్గా మూడు వస్తాయి. 1 2 సాల్వ్ చేస్తే ఒకటి, 2 3 సాల్వ్ చేస్తే ఒకటి, 1 3 సాల్వ్ చేస్తే ఒకటి. మూడింటి అవసరం లేదు రాడికల్ సెంటర్ కట్టడానికి. ఎనీ టూ రాడికల్ యాక్సిస్లు కడితే అవి సాల్వ్ చేస్తే వచ్చిందే రాడికల్ సెంటర్ అవుద్ది. కాబట్టి ఇక్కడ మనం 1 3 సాల్వ్ చేసాం, 1 2 సాల్వ్ చేసాం, 1 3 సాల్వ్ చేసాం. వచ్చిన ఈక్వేషన్స్ 4 5 అయినాయి. ఈ రెండు సాల్వ్ చేయడం ద్వారా వచ్చినటువంటి పాయింటే రాడికల్ center అయింది. ఓకే, దిస్ ఈస్ ద way to find radical center by using the given three circles. Very important. Okay, note down. Note down the problem, will note down.